రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పోలీసులు సోదాలు చేశారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో రుద్రంగిలో రైడ్స్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. జంతువులను వేటాడే వలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అనువాదిస్తులు ఉన్నట్టు మాకు సమాచారం రావడం వల్ల ఇటు రావడం జరిగింది. ఇల్లు సోదా చేసి అంటే వ్యక్తులు ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు అనే విషయం మీద, తర్వాత ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయా అనే విషయం మీద కూడా విచారణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని వెహికల్స్ మాకు నెంబర్ ప్లేట్ లేని, డాక్యుమెంట్ లేని బండి దొరికినాయి. వాటిని కూడా విచారిస్తాం. తర్వాత వెహికల్స్ దొరికినాయి. తర్వాత కొంత వేటకు సంబంధించిన సాధనాలు కూడా దొరికి వలలు ఇట్లా వాటిని కూడా విచారణ చేసి వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది అడవి ప్రాంతం, ఇంతకుముందు ఇక్కడ ఈ ప్రాంతంలో మనుషులు చనిపోయారు కరెంటు వైర్ పెట్టడం వల్ల ఇది